నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. పోల్ పల్స్ అని చెప్పేసి ఎన్డీటీవీ కానీ చాలా మొత్తం పోల్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉన్నాయి, అటు స్టేట్ లో కానీ ఇటు దేశంలో కానీ? రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీ వీళ్ళంతా బీజేపీ మనుషులు. ఓకే, వాళ్ళంతా 369 అబవ్ వస్తున్నాయని అంటున్నారు. మనం బిగినింగ్ ఫస్ట్ రిపోర్ట్ చూస్తుంది. ఇవంతా కూడా ఫేక్ అంటే నమ్మదగినవి కాదు. ఎవడో ఇందులో నిష్ణాతులు లోపలికి ఈవీఎంలో దూరేసి చూసారా? ఎంత సునకానందం అంటారు. ఎగ్జిట్ పోల్స్కి కొత్త పేరు పెడితే బెటర్. సునకానందం కుక్కల్లా ఊపుతూ ఉంటుంది దూరంగా ఫుడ్ చూసి. ఆడ కుక్కను చూసినా ఇలా అంటూ ఉంటుంది. నథింగ్ బట్ ఎగ్జిట్ పోల్స్లో ఎగ్జాక్ట్గా ఏం చెప్తారు? మీ స్టేట్లో మనకంటే వాళ్ళు వచ్చి బాగా చెప్తారా? మనలాంటి వాళ్ళే ఒక 1000 మందినో 1,00,000 మందినో కన్సల్ట్ చేసేటట్టుగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. బికాజ్ ఆ ఎగ్జిట్ పోల్స్ చెప్పడం వల్ల వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు బాగా వస్తాయి. ఎవరికి? రిపబ్లిక్ టీవీకి. వాళ్ళకి ఒక్కొక్క యాడ్ ఎంత ఉంటుంది అనుకున్నారు మీరు? 1,00,000 2,00,000 ఉంటుంది నేషనల్ టీవీలో వేయాలంటే. మన సినిమా కానీ అక్కడ వేయాలంటే ₹1,00,00,000 అవుతుంది మినిమం. సో అలాగ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిట్ పోల్స్ అర్నాబ్ గోస్వామిది నమ్మరు, ఎన్డీటీవీది నమ్మరు. మిగతా ఛానల్స్ కూడా టైమ్స్ నవ్ ఇవన్నీ కూడా నిన్నటి వరకు బీజేపీకి చేసినాయి బతకాలి కాబట్టి. ఇప్పుడు అలా చెప్పరు. అలా చెప్పినా ఎందుకు ఒప్పుకోరంటే కరణ్ థాపర్, ధ్రువరాతి ఇలా ఉన్నారు కొన్ని ప్రైవేట్ ఛానల్స్ మిలియన్స్ మీద ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పేస్తారు. అప్పుడు వీళ్ళ పరువు పోతుంది. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళు అవి కూడా చూస్తారు. ఎంత బిజినెస్ ఇది? ఛానల్స్కి బిజినెస్ కాకపోతే ఏంటి? నువ్వు చెప్పింది కానీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వస్తే ఆ గవర్నమెంట్కి రేపొద్దు ఫుల్ ఫేవర్గా ఉంటుంది. ఎక్కువ పెద్ద నోరు పెట్టుకు పడిపోయాడు ఎవడు? దిస్ ఫెలో అర్నాబ్ గోస్వామి. ఓకే, నువ్వు పడిపోయినంత మాత్రం రిజల్ట్ మారిపోదు కదా. రిజల్ట్ వెంటనే మారిపోదు. నువ్వు జస్ట్ బికాజ్ యూఆర్ షౌటింగ్ అండ్ ఆ డిబేట్కి పిలిచి వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసినంత మాత్రాన నీ యొక్క ప్రతిభ బయట పడిపోదు. ప్రతిభావంతుడే, ఫెంటాస్టిక్ ఫెలో. కాకపోతే ఎదుటివాడిని డిబేట్కి పిలిచి మాట్లాడనివ్వాలి కదా. మాట్లాడనివ్వడు. మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ ఆర్ఎస్ఎస్ మీద కానీ గీగ వాళ్ళనివ్వడు. దట్ ఈజ్ నాట్ డెమోక్రసీ అంటాను నేను. డెమోక్రసీ అంటే ఏంటి? డొనాల్డ్ ట్రంప్ను కూడా గిల్టీ అన్నారు జూరీ అంతా కలిసి నిన్న కాకపోయినా. దట్ ఈజ్ డెమోక్రసీ. యాక్చువల్గా కేసుకి సంబంధం లేదు, అది ఎవరితో వేసింది అది, అందులో గిల్టీ అని వచ్చింది అతనికి. ఇప్పుడు శిక్ష పడి బెయిల్ వేసి బేడీలు వేసి జైల్లో పెడతారా లేదనేది $100 బిలియన్ క్వశ్చన్ అక్కడ. అది జరుగుతుంది, వెయిట్ చేస్తున్నారు. అది కూడా జూలై 5th లోపల వస్తుంది ఆ జడ్జిమెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అమెరికన్ సిస్టమ్, జడ్జెస్ డిపార్ట్మెంట్. సో అది డెమోక్రసీ అంటే, నాట్ లైక్ దిస్. ఇక్కడ ఏంటంటే మోడీ మీద ఏగ వాళ్ళని ఇవ్వడం, ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళని ఇవ్వడం, బీజేపీ వాళ్ళ మీద ఎవరి మీద వాడినప్పుడు ఇంక డిబేట్ ఏంటి? డిబేట్ పెడతాడు, అందరినీ పిలిచి వాళ్ళని మహాడినవాడు. బీజేపీ తరపున వచ్చిన వాళ్ళనే మహాడినిస్తాడు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మంచి భాష, మంచి వాయిస్, నోరు బట్టి పడిపోతాడు అర్నాబ్ గోస్వామి. అంతకు తప్పితే రియల్ డిబేట్ కాన్సెప్ట్ కాదు అది. రియల్ డిబేట్లో మాట్లాడాలి, రకరకాల అందరికీ సమాన టైం ఇవ్వాలి. ఇతనే మాట్లాడేస్తాడు ఆ బీజేపీ తరపున పెద్ద నోరు పెట్టుకుని. వాళ్ళు చెప్పిన ప్రకారంగా 369 అలా వస్తాయని చెప్తున్నారు. ఆ ఇండీ బ్లాక్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ పక్కన చెప్పేవాళ్ళకి వాళ్ళకి 240 వరకు 259 వరకు కూడా రావచ్చు అంటున్నారు. ఎవరికి? కాంగ్రెస్ తరపున వాళ్ళకి. కాంగ్రెస్ ఒకదానికే 100+ వస్తుంది. యాక్చువల్ కాంగ్రెస్కి 100+ ఎప్పుడైతే వచ్చిందో మిగతా వాళ్ళందరూ కలిసి కనీసం ఇంకో 100-150 వస్తామని అని అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళే ఫామ్ చేస్తారు. వీళ్ళకి 250 రేంజ్లోనే కానీ వస్తే మన వీళ్ళకి ఎన్డీఏ అంటే మన బీజేపీ వాళ్ళకి ప్రయాణం సుఖంగా ఉండదు. అపోజిషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే వీళ్ళు ఏం చెప్తే అదే. నేను రేపు వివేకానంద అంటాడు, స్వామి వివేకానందనే గెలిస్తేనే. సో ఇంక ఇటువంటి చాలా చూస్తాం. రోజు చప్పట్లు కొట్టుకోవడం, దీపాలు ఆ రోజులు వెళ్ళిపోయినాయి, ఇంక రాదు అది, అవి ఒప్పుకోరు అది. ఓకే,
నేను లైక్ చేసేవాడిని కొన్ని విషయాల్లో. బట్ మరీ మూర్ఖత్వం, మరీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం. కన్యాకుమారి చుట్టూరు ఒక డ్రోన్ వేస్తే ఎలా ఉంటుందో అలాగ అయిపోయాం మనం అంతా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు బ్రింగ్ రిలీజియన్ ఇన్ టు ద పాలిటిక్స్, టు ద ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో లాయల్ గా వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఏం లేవు అంటారా? లాయల్ ఏముంది అందులో? ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, నేను ఒకళ్ళు చెప్తే చెప్పను. నేను చెప్పడానికి నేను దేవుణ్ణి అయి ఉండాలి మోడీలాగా. నేను మా అమ్మకు పుట్టలేదు యాక్చువల్గా, మీకు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పాలి. అంతే తప్పితే నాకు అతీతమైన శక్తులు ఏమైనా ఉంటే చెప్తాను, కానీ నేను ఎగ్జిట్ పోల్ చెప్పను. ఎగ్జిట్ పోల్ ఎందుకు చెప్పినట్టే కరెక్ట్ కాదు. అక్కడక్కడ కరెక్ట్ అయినా దగ్గడపాటు చెప్పి అబాస్ పోల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు తుప్పల్లోకి. అర్థమైందా? సో అదేవిధంగా ఆడెవడో ప్రస్తుతాన్ని చెప్తే వాడి పేరు పాపులర్ అయిపోతుంది. చెత్తనా కూడా కొన్నాడు యాస్ట్రాలజర్. కేసీఆర్ చెప్పాడు, ఏమైంది? చెప్పు తీసుకొడతారు వాళ్ళు వచ్చి, డబ్బులు తిట్టాడు ఈసారి ఎలాగనాడు. అర్థమైందా? అంచేది ఎప్పుడు చెప్పింది కరెక్ట్ కాదు. రేపు నిజం తెలిసిపోతున్నాం కదా, 4-5 తారీఖు లెవెల్ మొత్తం తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ని ఫేవరబుల్గా చేయడం కోసం ఎవడైనా డబ్బులు ఇస్తే ఎందుకు? ఈ ఒక రోజు కోసమా? అదే చెప్పాను కదా, సొనకానన్నం తోకపోద్దు కదా వెనకాల. అంటే ఏంటంటే వచ్చే రిజల్ట్ ఎలాగా వస్తుంది? ఆ రిజల్ట్లో తారుమారు చేసి ఒక మోసాలు ఏమైనా జరిగితే తప్పితే రిజల్ట్ డెఫినెట్గా ఈవీఎంలో ఉన్నది వచ్చేస్తుంది. 3rd, 4th ఇది వస్తుంది కదా, 4th వస్తున్నాయి, దాన్ని ఇట్స్ కూల్. అంతేగాని ఈలోగా ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఇండియా లాంటి కంట్రీలో నమ్మలేము. బికాజ్ ఒకటి రూలింగ్ పార్టీకి స్టేట్ లెవెల్లో ఉన్న సెంట్రల్ లెవెల్లో ఉన్న యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. ప్లస్ చాలా అల్లరి చేశారు ఈసారి అటు మోడీ మీద. మరి ఇప్పుడు కనపడని కాంగ్రెస్ వల్ల రావచ్చు, ఇండిపెండెంట్గా రాదు. ఇండిపెండెంట్గా 100 సీట్లు కానీ వస్తే దానికి 110, మిగతా వాళ్ళందరూ కూడా అనుకున్న ప్రకారంగా వస్తే సగం వస్తే హంగ్ అవుతుంది. అప్పుడు దెబ్బ అయిపోతారు వీళ్ళు. కాకపోతే అలాగ వచ్చినా కూడా మేమే డబ్బులు పెట్టి కొనేస్తామని అనుకుంటారు వాళ్ళు కొంటారు. వీళ్ళంత కొనలేరు, బికాజ్ వీళ్ళ అందరు బిజినెస్ పీపుల్ని గుజరాత్ వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. అంబానీ గ్రూప్ని, అదానీ గ్రూప్ని, ఇలా ఇంకా తెలియని వాళ్ళు చాలామందిని దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు మోడీ వాళ్ళను. అర్థమైందా? ఆ విధంగా సీట్లు ఒక 40-50 సీట్లు కొనేస్తే డబ్బులు కాసుపడినాడే ఉంటాడు, ఆడి జీవితంలో మళ్ళీ అంత సంపాదించలేడు ఆ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. అర్థమైందా? 100 కోట్లు ఇస్తారంట రాడా? సో ఆ విధంగా వీళ్ళు కొనొచ్చని ఒక ఐడియా. రెండవది, అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం ఎక్కువ కాలం సాగదని అంటున్నారు వాళ్ళు. అది కరెక్టే, నేను అది బాగా ఒప్పుకుంటాను. ఎందుకంటే డబ్బులు పడిపోతారు. ఇంటికి వెళ్ళి వెంటనే ఎవడో వస్తాడు 100 కోట్లు ఉన్నాయి కారులను, వాడి జీవితంలోకి సంపాదించగలడు 100 కోట్లు. సన్నాసులు వాళ్ళు అందరు మీకు అర్థమైంది. ఇప్పుడు అందులో ఎస్టీ ఎస్సీలు అందరూ ఉంటారు. వాడు ఎప్పుడు సంపాదించాడు 100 కోట్లు అంటేనే అమ్ముడిపోతారు. అది కొనడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఎవరో బీజేపీ ఉన్నారు, డబ్బులతోటి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు బీజేపీ సమానంగా. కానీ హంగలాగా వస్తే ఒక 5 సీట్లు అటు ఇటు వస్తే ఓకే. సో అది చూడాలి. అది ఎగ్జిట్ పోల్ ఎవరు చెప్పగలరు? అది ఇప్పుడు నిన్నకి ఇవాళకి ఎగ్జిట్ పోల్ ఏంటి డిఫరెన్స్ అంటే అన్న, ఓట్లు అయిపోయి ఆల్రెడీ అయిపోయింది. ఇంకొన్ని చోట్ల ఇవాళ జరిగినాయి, అయిపోయినాయి. వాట్ విల్ ఈ 4-5 గంటల్లో ఏంటి తెలిసిపోయింది వాళ్ళకి? 1 వీక్ అయింది మనకి అయిపోయి, 10 days. వీళ్ళు వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? వాడిని ఇంటి కొట్టాడు, వాడిని ఆడు కొట్టాడు, ఇంటి కొట్టాడు, ఇది తప్పితే ఆ జగన్ అక్కడి నుంచి వచ్చాడు, నన్ను గన్నవరంలో దిగాడు ఇందాక, ఇది తప్పితే చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఈ మాట్లాడుకోవడం సోది తప్పితే ఈజ్ దోస్ ఇన్సిడెంట్స్ ఎనీథింగ్ రిలేటెడ్ విత్ పోల్ రిజల్ట్స్? వాళ్ళు ఫారిన్ కంట్రీ వెళ్ళడానికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళు దేనికి వెళ్ళారు. కొంతమంది బ్లాక్ మనీని చదువుకుంటాకి వెళ్ళాడని వీడికి అది తెలిసినట్టు ఛానల్లోడు. బ్లాక్ మనీ చదువుకోవడానికి అక్కడ ఎందుకు వెళ్ళటం? సింగపూర్లోనే బిజినెస్ ఉంది, లేదా మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనవాడు పిలిగ్రిమేజ్కి వెళ్ళి ఉండొచ్చు జగన్, ఇంకొకటి ఏదో అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి వెళ్ళే మొన్న కూతురు వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ చూసారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళి ఉంటాడు? నీకు అవసరం అదే, ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ అమ్మాయికి అయితే సంబంధం చూసుకుంటా వెళ్ళి ఉంటాడు, ఇంకోటి ఏది చేసుకుంటా వెళ్ళాడు. ఒకవేళ ఓడిపోతే ఏం చేయాలనే బిజినెస్ చేసుకుంటా వెళ్ళి ఉంటాడు. అండర్స్టాండ్? ఇంకోటి ఎవడను, నేను డైరెక్ట్ చెప్తున్నానండి. ఇక్కడ కానీ ఎగ్జిట్ పోల్స్ బ్యాడ్గా వచ్చాయని చేస్తే ఇంకా రాడాడు. ఇందాక నిన్న ఆల్రెడీ వచ్చాడు ఇందాక. ఎవడండాడు? ప్రతి ఒక్కడు మాట్లాడాడు సోషల్ మీడియాలోను. అంచేత లెటెస్ట్ నాట్ టాక్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్. ఎవరెవరని చెప్తారు? అర్నా గోపస్వామి అండ్ ఎన్డీటీవీని కొనేసారు వాళ్ళు, అదానీ గ్రూప్ కొనేసి ఎవరో ప్రణవ్ రాయ్ని బయటికి గంటేశారు.
అతను సెపరేట్గా మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాడు. అదే అతను వచ్చి అందరు లీడర్స్ని పెట్టి యూట్యూబ్లో పెట్టాడు. ఇంక ఈ వయసులో కొత్త ఛానల్ కూడా పెట్టలేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ 70 దాటిపోయినాయి. రాధికారావు అండ్ రణాప్రాయ్ మేము కాలేజీలో ఉన్నప్పుడు ఈయన వచ్చేది దూరదర్శన్. దాని తర్వాత మెల్లిగా పెట్టుకున్నాడు, అంత అయ్యాడు. కొంతకాలం అతను ముస్లిం అన్నారు, అదేదో డిస్క్వాలిఫికేషన్ లాగా ముస్లిము హిందూ కాదు, ఇక రకరకాల అతని మీద ఎంత బ్యాడ్ చేయాలి అంత బ్యాడ్ చేశారు. ఈలోగా షేర్లు కొనేశారు. షేర్ మార్కెట్లో ఆ షేర్లను మేజర్ షేర్ కొనేసింది అదాని, కొనేసి వీళ్ళ సొంతం అయిపోయింది. దానికి పేరు పోయింది. ఇప్పుడు బీజేపీ ప్రో అయిపోయింది అది. అర్నాబ్ గోస్వామిలాగే అతను కూడా ఇట్ హాస్ బికమ్ బీజేపీ ఛానల్ అలాగా. వీళ్ళంతా కూడా బీజేపీ ఛానల్ కింద ప్రవర్తించారు ఎప్పటి వరకును ఇండియా టుడే. ఎందుకంటే బతకాలి కదా మరి, యాడ్లు ఇవ్వాలి వాళ్ళు. చాలా ఉన్నాయి గొడవలు అక్కడ. తెల్లవారు లెగిస్తే చాలా పనులు ఉంటాయి గవర్నమెంట్ తోటి. కానీ ఈ రోజు నుంచి ఉండరు, రేపు రిజల్ట్ వచ్చిన మన్నాడు నుంచి ఉండరు. సర్వే అవ్వాలి కదా. నువ్వు బీజేపీ ఓడిపోయిన తర్వాత ఇండియా కూటమి గెలిచిన తర్వాత కూడా నువ్వు వాళ్ళ తరపు ఎందుకు మాడతావు? న్యూట్రల్గా మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోతారు. ఛానల్స్ అంతా కూడా ఏదో ఎండకి ఆ గొడుగు పట్టకపోతే సర్వే అవ్వలేరు. అలాగే అండ్ సార్, ఇప్పుడు ఏపీలో ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తుంటే వైసీపీ ఇప్పటి వరకు గెలవదు అని చెప్పేసి మాట్లాడుకున్న ఏజెన్సీస్ అన్ని ఇప్పుడు కూటమి ఓడిపోతుంది, వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి కొన్ని అంటున్నాయి, కొన్ని ఏమో హంగు ఏర్పడుతుంది అని చెప్పేసి అంటారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు మీకు? ఎగ్జిట్ పోల్స్ లాగా ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ఈ పార్టీ వాళ్ళు ఇలాగ అన్నారు, ఆ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఎలాగ అన్నారు, ఈ పార్టీ వాళ్ళు మెనూ ఏం పెట్టాలి అక్కడ ప్రమాణ స్వీకారం కనుక ఇప్పుడు నుంచి మనం నుంచి వింటున్నాం. ఎగ్జిట్ పోల్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. కొంతకాలం ఎవడు పెడతాడు ఒక దాంట్లోనూ అన్నీ నమ్మేయడమే మనం. అమిత్ షా ఆల్రెడీ టచ్లో ఉన్నాడు జగన్ తోటి, అంటే కూటమి ఓడిపోతుందని వాళ్ళకి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నెగ్గేస్తున్నాడు, అక్కడేంటి తెలంగాణలో కూడా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు అని ఒకళ్ళు అంటాడు. ఒకటి ఇంకా అక్కడ గెలవాలి, ఇంకా చాలా అక్కడ గెలవకపోవడం అనేది ఎలా పెట్టినా కూడా తెలంగాణలో ఎంటర్ అవుతాడు ఆయన వదిలేసుకున్న పార్టీని అందుకు అక్కడ ఎక్కడైతే పైకి వచ్చిందో ఆ పార్టీని వదులుకోడు. అక్కడ చాలామంది ఉన్నారు, ఆల్ రిచ్ పీపుల్ బిలాంగ్స్ టు ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఉంది కదా చేర్లింగంపల్లి, 90% కోటీశ్వరులు అందరూ తెలుగుదేశం కమ్మాస్. తెలంగాణ వాళ్ళు దేర్ తెలంగాణ బట్ కమ్మాస్. చంద్రబాబు నాయుడికి వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఇక్కడ, ద ప్లేస్ వేర్ ఐఎమ్ సిట్టింగ్ నౌ. అంత పవర్ఫుల్ ఫెలోస్ ఉన్నారు. అందుకనే కేసీఆర్ ఏం చేయంటే ఆ పక్కన వాడిని కూడా కమ్మనే పెట్టాడు, లేదు కూడా వాళ్ళు కాదు ఇక్కడ. సో అటువంటి ఈక్వేషన్ అన్ని నేర్పింది ఎవరు? చంద్రబాబే. ఈ హైటెక్ సిటీ ప్రాపర్టీస్ అంతా డెవలప్ చేసిన అతనే కదా. ఎంత కాదనుకుని ఇక్కడ అంతా రియల్ ఎస్టేట్ చేసిందంత ఆయనే. సో ఈ విధంగానే అమరావతిలో చేద్దామనే ఉద్దేశంతో చేస్తే ఈలోగా అనుకోకుండా అంచనాలు తేడా అయ్యి జగన్ రావడం వలన మొత్తం మింగేశాడు. అవన్నీ అన్నింటిని అడివికిం చేసాడు. అది పొరపడ్డది. వాళ్ళు కట్టిన బిల్డింగ్లని అలాగ మొక్కలు మొలిచేటట్టు చేయడం, ఇటువంటి ఒకటిగా చాలా చేశాడు జగన్. అంచేత అవన్నీ కూడా బూమరాంగ్ అయితే కూటమి వస్తుంది. అవన్నీ కాకుండా అయినా కూడా నేనంటూ మీకు న్యాయం చేశాను అని మీరు నమ్మితే నాకు ఓటేయండి అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ప్రకారంగా అయితే మటుకు ఆ 49-50% ఆఫ్ ఎస్సీ ఎస్టీల మటుకు గుద్దేస్తే మటుకు ఇతనే వస్తాడు. అంతవరకే చెప్పగలం మనం, ఫ్యాక్ట్ మారుతున్నాం కాబట్టి. ఊహించేలా చెప్పేస్తాం, ఊహించితే మనం మళ్ళీ ఇంకొక దైద్య కూడా ఉంటాడు, వేడి అవుతాం. అలా చెప్పకూడదు. అదొక ఆడు చెత్తగాడాడు అని ఆడు దెబ్బలు తిట్టాడు ఈసారి డెఫినెట్గా. ఇక్కడ మటుకు ఎగ్జిట్ పోల్స్ మటుకు మీ ఛానల్లో చాలామంది చెప్పొచ్చు, నేను చెప్పను, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఆల్రెడీ కొన్ని వందల మందిని మెయింటైన్ చేసిన డగటపాటే విత్డ్రా అయిపోయాడు. తగుదనమ్మా అని ఫైనల్కి అమ్మాయి కదా తెలుగుదేశం వచ్చేస్తున్నాడు. 23 సీట్లు వచ్చినాయి. ఆ దెబ్బతో వెళ్ళిపోయి లోపలికి తలుపులు వేసుకున్నాడు, బయటకు వచ్చి కొడతారు. సో అలా చెప్పకూడదు మనం. ఇది చాలా విచిత్రమైన అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్. బోత్ ఇండి కూటమికి ఎన్డీఏ అక్కడ మన మోడీ గారి దానికి, రాహుల్ గాంధీ లెడ్ ఇండి బ్లాక్ అంటారు దాన్ని. సో వాళ్ళ కూటమి దాన్ని. ఓకే, ఈ రెండు ఇంట్రెస్టింగ్. ఎంత ఇంట్రెస్టింగ్, అంతకంటే ఇంట్రెస్ట్ ఆంధ్ర. ఇంకా తెలంగాణ కాదు, తెలంగాణ తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి కాంగ్రెస్కి బీజేపీ కొన్ని వస్తాయి పార్లమెంట్ సీట్లు. మీకు అర్థమైనా, వీళ్ళకి సగం వాళ్ళకు సగం రావచ్చు. అర్నాబ్ గోస్వామి ఏమని చెప్తాడు, వీళ్ళకే ఎక్కువ వచ్చింది చెప్తాడు. వీళ్ళకి అలాగే ఎక్కువ వస్తాయి, అంత సీన్ ఏమి లేదు.
ఆ మాధవీలత నిలబడిన ఒక సీటు ఉంది. ఎంఐఎం మొత్తం తుడిచిపెట్టిపోయింది కాబట్టి ఇప్పుడు అంత నేషనల్ లెవెల్ పడిపోయింది. ఆ ఒక్క సీటు కూడా గెలుస్తుందో గెలదో అన్న టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ ఆయన గెలుస్తాడు. అంత త్వరగా రూట్లు తీసేయలేం కదా! అంటే ఈ అమ్మాయి రికార్డ్ కూడా చాలా బాగుండేది. ఒకటి కొత్త ఆవిడ. ఆ! తర్వాత ఆమె రికార్డ్ అందరూ బయట పెట్టేశారు. వాళ్ళు చేసిన అట్రాసిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా! అట్రాసిటీస్ అంటే బ్యాడ్ డ్యూరింగ్ కోవిడ్. ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 చేసుకుని రోజుకి వాళ్ళందరూ చచ్చిపోయారు వాళ్ళు. తను హాస్పిటల్ మూసేయమని కూడా వచ్చింది. ఇటువంటి కొన్ని వాటి వల్ల ఆవిడ ఓడిపోవచ్చు. కాకపోతే అతను స్ట్రాంగ్ మనిషి కదా! ఎప్పటి నుంచో వస్తున్నాడు. అంత గబుక్కున తీయలేము. కాకపోతే అతని మీద కూడా యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. అక్కడ కూడా టఫ్ ఫైటే. మరి ఆ సీట్ కాకుండా మిగతా సీట్లు ఎక్కడన్నా గెలిస్తే గెలవచ్చు వీళ్ళు. ఇక్కడ కొన్ని వస్తాయి తెలంగాణలో బీజేపీకి. అన్ని వాళ్ళు అనుకున్నంత అర్నాబ్ గోస్వామి అంతటి ఎగ్జిట్ పోల్ రాదు. అది రాదు. అది రేవంత్ రెడ్డిగా వస్తుంది. కాంగ్రెస్‌కే ఎక్కువ వస్తాయి యాక్చువల్‌గాను. సో బట్ లెట్ అస్ సీ. మనం ఎగ్జిట్ పోల్స్ కమిట్ అయిపోకూడదు. ఎస్పెషల్లీ నేను కమిట్ అయిపోతే మనం ఏదో పేటీఎం గాళ్ళు అనుకుంటాడు. అంతే. దానివల్ల ఏంటి ఉపయోగం? ఎవరికి ఒరిగేది లేదు. ఎవరొచ్చినా ప్రజలకు న్యాయం జరగాలి. ఈ స్టేట్ వచ్చినా, ఏ స్టేట్ వచ్చినా, సెంట్రల్‌లో వచ్చినా ఎవరైతే రాజ్యాంగాలు మార్చాలనుకుంటారో ఆ సవరణ చేసేవాళ్ళంతా కూడా ప్రజలకు మంచి జరగాలి. అంతే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.